మీద అంటే ఈ ఎన్నికల్లో మీ ఎజెండా ఏంటి యాక్చువల్గా? నేను సామాజికంగా నేను ఎట్లా స్పందిస్తా అనేది అడ్వకేట్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. అదే సేవ నేను అడ్వకేట్లకు చేయాలన్న ఉద్దేశంతో, అంటే వెల్ఫేర్ స్కీములు తీసుకురావడం కానీ, ప్రభుత్వం నుంచి కొట్లాడి ఏమైనా స్కీములు వస్తే తీసుకురావడం కానీ, చట్టాలలో మార్పులు చేర్పులు అవసరమైనప్పుడు స్పందించి ఏ విధమైన మార్పులు చేయాలో ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, అడ్వకేట్స్ ముఖ్యంగా హెల్త్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు లేవు, ఉన్నవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, కవరేజ్ లేదు, ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు మాత్రమే కవరేజ్, తల్లిదండ్రులకు కవరేజ్ లేదు, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ వచ్చిన వెంటనే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అవి పెండింగ్ పెట్టినరు. పెండింగ్ పెడితే కామన్ గుడ్ ఫండ్ కింద దాన్ని మళ్ళీ ఎనికి తీసుకుపోవడం జరిగింది. కేవలం అడ్వకేట్లకు వెల్ఫేర్ స్కీమ్లు ఏమైనా తీసుకొస్తే, ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఉంది, అందులో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి ఇద్దరే, అంటే 6 మందే. కుటుంబం ఎంత పెద్దగానే ఉండని మిగతా వాళ్ళకి లేదు. అంటే ఎవరిని వదులుకోవాలి, పెద్ద బిడ్డను వదులుకోవాలన్నా, చిన్న బిడ్డను వదులుకోవాలన్నా, కొడుకును వదులుకోవాలన్నా, చిన్న కొడుకును వదులుకోవాలన్నా, ఎవరిని వదులుకోవాలి స్కీమ్ వెల్ఫేర్ దాంట్లో రాపియడానికి. విపరీతమైన టెన్షన్, టార్చర్ అడ్వకేట్లు. చాలా తక్కువ అమౌంట్ వెళ్తుంది అక్కడ, దాంట్లో కమిషన్లు వెళ్తున్నాయి. ఆ కమిషన్ తక్కువ చేసుకుంటే అడ్వకేట్లకి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కాకపోతే అది తప్పు. అడ్వకేట్ల కొరకు కేటాయించిన డబ్బుల్లో కమిషన్లు తీసుకోవాలనుకుంటున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ కమిషన్ను తక్కువ చేస్తే అది అడ్వకేట్లకి వెల్ఫేర్కే వస్తుంది. అది